పెనమలూరు నియోజకవర్గంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు నిర్మించడం సంతోషమని ఎంపీ బాలశౌరి తెలిపారు. పెనమలూరు, వనుకూరు, మద్దూరు, కాసరనేనివారిపాలెం రోడ్లను ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి ఎంపీ బాలశౌరి ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు, ప్రైవేట్ సంస్థలు కలిసి రావడం మంచి పరిణామమన్నారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలో ఇలాంటి భాగస్వామ్యంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ప్రాంతీయ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. పెనమలూరు నియోజకవర్గం సిఆర్డీఏ పరిధిలో ఉండడం వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతుందని వెల్లడించారు. ఈరోజు పెనమలూరు, వనుకూరు, మద్దూరు రోడ్డు నుంచి కాసరనేనివారిపాలెం ఈ రోడ్లు గౌరవనీయులు సోదరులు పార్లమెంటు సభ్యులు బాలశౌరి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. పెనమలూరు, వనుకూరు రోడ్డుకి 1,80,00,000 పెట్టి 3.5 కిలోమీటర్లు. అయితే నియోజకవర్గంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటి, ప్రభుత్వం నుంచి శాంక్షన్ నిధులతోటి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం అనేది అలవాటు చేసి మొట్టమొదటిసారిగా ఈడుపుగల్లు, ఉప్పులూరు రోడ్డుకి 7.5 మీటర్లు వెడల్పు చేసి అభివృద్ధి చేయడం అనేది ఆ రోడ్డు మొదలుపెట్టాం. ఈ రోజు పెనమలూరు, వనుకూరు రోడ్డు కూడా 1,80,00,000 ప్రభుత్వ నిధులైతే 40 లక్షలు రియల్ ఎస్టేట్ వారి యొక్క భాగస్వామ్యంతో 5.5 మీటర్ల రోడ్డుగా కొంత మేరకు వారిచ్చిన డబ్బుల మేరకు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఇదే కాసరనేనివారిపాలెం నుంచి వనుకూరు, మద్దూరు రోడ్డు వరకు 1,40,00,000 తోటి 3.5 మీటర్ల రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. ఇలా చూస్తే ఇప్పుడు గతంలో ఇచ్చిన లేఅవుట్లలో కూడా ఏదైతే పేదల ఇళ్ల సముదాయం ఉన్నాయో అక్కడ 2 కోట్ల రూపాయలు పెట్టి గతంలో సిల్టు తోలి మరి వర్షాకాలం వస్తే లోతట్టు ప్రాంతంలో నీళ్లు కూడా ఇళ్లలోకి వచ్చిన సందర్భాల్లో నుంచి 1.5 కోటి ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రధాన రహదారులు కొంతమేరకు అభివృద్ధి చేయడం జరిగింది. భవిష్యత్తులో ఏదైతే ఇక్కడ వనుకూరులో లేఅవుట్లలో మరి దాదాపుగా 500-600 ఎకరాల్లో లేఅవుట్లుగా డెవలప్ చేయడం జరిగింది. కనీసం మౌలిక సదుపాయాలు లేవు. వాటికి కూడా ఈ రాబోయే 3.5 సంవత్సరాల్లో ప్రాధాన్యత పెట్టి వాటిని కూడా అభివృద్ధి చేస్తాం. ఇంకా ఇది అర్బన్ ప్రాంతం కావడంతో ఆర్ఎండ్బి నుంచి కానీ లేకపోతే నాబార్డు కానీ లేకపోతే ఏ నిధులైనా సరే 3.75 మీటర్స్ వెడల్పుకి మాత్రం టెండర్లు పిలుస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు వనుకూరు బందర్ రోడ్డు నుంచి ఇప్పుడు ఏదైతే మనం జగన్ కాలనీల వరకు రోడ్డు అభివృద్ధి చేసాం అంతవరకు అయితే 7 మీటర్ల రోడ్డుగా ఆర్ఎండ్బి రోడ్డుగా చేయబోతా ఉన్నాం. ఈ వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి లేఅవుట్ల దగ్గర నుంచి మద్దూరు వరకు 2 కోట్ల రూపాయలు పెట్టి 5.5 మీటర్ల రోడ్డుని వేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఈ మద్దూరు, వనుకూరు రోడ్డు వెడల్పు చేసి చక్కగా అభివృద్ధి చేసి దాన్ని చేయబోతా ఉన్నాం. కాబట్టి ఇక మిగిలింది పులిపాక, తాడిగడప, చోడవరం, పెనమలూరు ఈ 2 రోడ్లు కూడా పెద్ద రోడ్లుగా అభివృద్ధి చేయాలనేది నా సంకల్పం. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఎంపీ గారికి కూడా చెప్పడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.